రాధిక ఆప్టే మెయిన్ లీడ్గా వచ్చిన బోల్డ్ కంటెంట్ సినిమా సిస్టర్ మిడ్ నైట్. ఈ సినిమా మేలో రిలీజ్ అయింది. కాకపోతే అప్పట్లో హిందీలో మాత్రం ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు తెలుగులో కూడా నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ముందుగానే చెప్తున్నా, ఈ సినిమా అయితే ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు. ఎందుకంటే చాలా సీన్లు ఉంటాయి, ఒక 4 ఎన్నో. సో ఆ సీన్లు అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఫ్యామిలీతో చూస్తే. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ట్రై చేయండి ఈ సినిమా. ఇక సినిమాలో ఉన్న కథ కోసం మాట్లాడుకుంటే, ఒక అమ్మాయికి కొత్తగా పెళ్ళవుతుంది. ఆ పెళ్ళి కూడా ఇష్టం లేకుండానే అవుతుంది. సో పెళ్ళైన తర్వాత తన భర్త దగ్గరికి కాపురానికి వచ్చిన తర్వాత తన లైఫ్ ఎలా లీడ్ చేసింది అన్నదే ఈ సినిమా కథ సింపుల్గా చెప్పుకోవాలంటే. బట్ ఆ లైఫ్ తనకైతే అస్సలు నచ్చదు. తనకు లైఫ్ లీడ్ చేయడం కూడా తెలీదు. అసలు వంట చేయడం కూడా చేత కాదు. పెళ్ళైన తర్వాత ఫ్యామిలీని ఎలా రన్ చేయాలో కూడా అస్సలు తెలీదు. సో ఏమీ తెలియనటువంటి ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఫ్యామిలీని ఎలా రన్ చేసింది, లైఫ్ని ఎలా లీడ్ చేసింది, అసలు ఆ తర్వాత ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది అన్నదే ఈ సినిమా కథ. సినిమాలో పాజిటివ్స్ కోసం మాట్లాడుకుంటే అది న్యాచురాలిటీ అని చెప్పుకోవచ్చు. చాలా సీన్లు అయితే సినిమా మొత్తం న్యాచురల్గానే ఉంటుంది. అసలు నిజంగా ఒక స్లమ్లోనే జరుగుతుంది అన్న ఫీలింగ్ అయితే మనకు అనిపిస్తుంది. అదొకటి పాజిటివ్. ఆ తర్వాత సినిమాలో మనం అసలు ఎక్స్పెక్ట్ చేయని 1-2 సీన్లు ఉంటాయి. అవి మాత్రమే మనకి కొంచెం పర్లేదు, బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయని సీన్ చూసిన తర్వాత ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా నెగిటివ్స్ అయితే ఈ సినిమా అసలు ప్లాటే అర్థం కాదు. అసలు దేనికోసం తీసాడో, వీళ్ళ మోటే ఏంటో, అసలు ఏం జరుగుతుందో అంత గందరగోళంగా ఉంటుంది. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది కూడా మనకు అసలు కామన్ ఆడియన్స్కి ఎవ్వరికైతే మినిమం కూడా అర్థం కాదు. ఆ తర్వాత ఈ సినిమా ఏంటంటే కామెడీ ఉందంటే కామెడీ ఉండదు. అలాగని థ్రిల్లర్ అంటే పూర్తిగా థ్రిల్లర్ కాదు. కొన్ని సస్పెన్స్ ఉందంటే అది కూడా ఉండదు. పోనీ ఏదైనా మెసేజ్ ఉందంటే అది కూడా ఉండదు. అసలు ఈ సినిమా ఎందుకు తీసారో ఏమీ అర్థం కాదు. గంట 40 నిమిషాలు ఉంటుంది. మన వాళ్ళు అయితే ఎప్పుడో ఫిల్మ్ ఫెస్టివల్లోనే ఎక్కడో స్ట్రీమ్ చేసినట్టున్నారు ఈ సినిమాని. ఒక ఫిల్మ్ ఫెస్టివల్కే టార్గెట్గా చేసి ఏదో అవార్డు విన్నింగ్ ఫిల్మ్ తీయాలని చెప్పుకొని ఏదేదో తీసినట్టయితే నాకైతే అనిపించింది. ఏముండదు సినిమా మొత్తం సగం. ఇలా ఆయనేమో రోజు ఏదో ఉద్యోగానికి వెళ్ళడం, తన పని తను చేసుకోవడం, మళ్ళీ రావడం. ఇతనేమో రాత్రి అయితే బయట తిరగడం, మళ్ళీ పగలంతా ఇంట్లో పడుకోవడం. మెంటల్గా తనకు తానే ఏదో విధంగా సైకలాజికల్గా చాలా ఇబ్బంది పడిపోయి ఎలా తయారవుద్దంటే అలా తయారవుద్ది. తనకి ఫిజికల్ నీడ్స్ కూడా కావాలన్నా సరే తన భర్తను కూడా అడగలేదంట. సో దానివల్ల అది బయటికి చెప్పలేక, లోపల దాచుకోలేక తనకు తానే సైకలాజికల్గా ఏదోలా తయారైపోయి చాలా దారుణంగా, క్రూయల్గా అయితే తయారవుతుంది. అది వీళ్ళు తీసిన సినిమా. రాధిక ఆప్టే మాత్రం పర్ఫార్మెన్స్ అయితే ఎరగదీసింది. బట్ తెలిసిందే కదా, ఓల్డ్ సీన్లు, ఆ సీన్లు, న్యూడ్ సీన్లను కూడా చూడకుండా తనకి కథకి అవసరం అనుకుంటే ఏదో విధంగా చేసేస్తుంది. సో ఈ సినిమాలో కూడా ఒక 2-3 సీన్లు అయితే ఉన్నాయి. అవి కూడా అసలు ఎక్కడ నో చెప్పకుండా ఏదో వేసేసింది. బట్ అంత నీడ్ ఏంటని నాకైతే అర్థం కాలేదు. ఏదో న్యాచురల్గా రావాలని చేయించుకుంటున్నారు మరి. సగం సినిమా అయిపోయిన తర్వాత ఒక 2-3 సస్పెన్స్ సీన్లు అయితే వస్తే మనం ఎక్స్పెక్ట్ చేయలేని. ఆ 2 తప్ప మిగతా సినిమా అంతా బోరింగ్ అనిపించింది. డైరెక్షన్ కూడా చాలా స్లోగా ఉంటుంది. విసుగు పుట్టిస్తుంది. నాకైతే అసలు నచ్చలేదు ఈ సినిమా. సో మీరు కనుక ఈ సినిమా చూస్తే ఏం ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే నెట్ఫ్లిక్స్లో చూసండి. ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.